ఒక తండ్రికి 5గురు కొడుకులున్నారు. భార్య మరణించింది. అతడు దాచిపెట్టుకున్న 5 లక్షల రూపాయలను 5గురు కొడుకులకి పంచేశాడు. అప్పటి నుండి అతడికి కష్టాలు మొదలయ్యాయి. డబ్బు లేనందువల్ల వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కొడుకులు చూడకుండా వదిలేశారు. వృద్ధాప్యంలో అతడు పడుతున్న బాధలు చూసిన అతని చిన్ననాటి స్నేహితుడొకడు ఒక పెట్టెను తెచ్చి, "నువ్వు బాధపడకు, ఈ పెట్టెను నీ గదిలోనే ఉంచు. నువ్వు పోయాక ఈ పెట్టెలో ఉన్నది నీ కొడుకులు పంచుకోవచ్చని చెప్పు. ఇదిగో తాళం చెవి. అప్పటి వరకు ఈ పెట్టెను తెరిచి చూడవద్దు" అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పెట్టెను చూసిన కొడుకులు తండ్రి వద్ద ధనం ఉందని భావించి తండ్రిని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు. కోడళ్లు కూడా అతనికి కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు. కొంతకాలానికి అతడు మరణించాడు. కొడుకులందరూ కలిసి కర్మకాండలు వైభవంగా చేశామనిపించుకున్నారు. పనులన్నీ పూర్తయ్యాక ఆ 5గురు ఆ పెట్టి తెరిచి చూశారు. దాంట్లో నిండుగా ఇటుకలు కనిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. వయసులో ఉండగా సంపాదించిన సొమ్మును వృద్ధాప్యం కోసం ఎలా దాచుకోవాలో, అదే విధంగా శరీర ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే పరలోక సిద్ధికి కూడా కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించి పెట్టుకోవాలి. లేకపోతే ధనం లేని వార్ధక్యం ఎంత దుర్భరమో, భగవంతుని తలవని జీవి మరణించిన తర్వాత పడే బాధ అంతకంటే దుర్భరం.